మై ఛానల్ ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్లోకి వెళ్ళిపోతే ఒక్కసారిగా అక్కడ ఉన్న సుమిత్ర అలాగే కార్తిక్ దీప పడిపోతుంటే పట్టుకుంటారు. ఇక కార్తిక్ దీప నీకేం కాలేదు కదా అని అంటూ ఉంటే దీప మాత్రం జ్యోత్స్న వైపు కోపంగా చూస్తూ ఉంటుంది. ఇక జ్యోత్స్న ఈ దీపేంటి ఇంత సీరియస్గా చూస్తుంది? కొంప తీసి మమ్మీ వాళ్ళతో నేనే తన కాలుకి అడ్డం పెట్టి పడేశానని చెప్తుందా ఏంటి? ఇందాక మమ్మీ చెంప మీద కొట్టింది. ఇప్పుడు ఈ విషయం తెలిస్తే ఖచ్చితంగా నా మెడ పట్టుకుంటుంది అని టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక సుమిత్ర దీపా ఏమైంది? ఎందుకు నువ్వు పడిపోబోయావు? చెప్పు దీపా అని అంటూ ఉంటే ఇక కార్తీక్ దీపా ఏం జరిగింది చెప్పు అని వెనకాలనే ఇక దీప ఏం లేదు బావా, కాలు జారి పడిపోబోయాను. దీపా ఈ టైంలో నువ్వు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు నువ్వు ఒట్టి మనిషివి కాదు, నీ కడుపులో ఉన్న బిడ్డ కూడా నీదే బాధ్యత. ఆ బిడ్డని చూసుకోవాల్సిన బాధ్యత నీ పైన ఉంది అని చెప్పేసి ఇక సుమిత్ర అయితే అంటుంది. ఇక జ్యోత్స్న అమ్మయ్య ఇది నిజం చెప్పలేదు అని మనసులో అనుకుంటుంది. ఇంకా కార్తీక్ అలాగే దీప అక్కడి నుంచి కిచెన్లోకి వెళ్ళిపోతారు. ఇంతలోకి సుమిత్ర జ్యోత్స్న నీతో మాట్లాడాలి, లోపలికి రా అని అనగానే మమ్మీ ఇప్పుడు నాతో ఏం మాట్లాడుతుంది అని చెప్పేసి జ్యోత్స్న అనుకుంటూ ఉంటుంది. ఇంతలోకి సుమిత్ర అయితే చూడు జ్యోత్స్న, నీ మనస్తత్వాన్ని మార్చుకో, పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలుసుకో. అలాగే నువ్వు నా కోసం కొన్న స్థలం నాకు అవసరం లేదు. అలాగే ఆ స్థలం వివరాలు, అలాగే ఆ స్థలం తాలూకు డాక్యుమెంట్స్ తీసుకొచ్చి ఇవ్వు. మమ్మీ ఇప్పుడు వాటితో నీకెందుకు? నువ్వు చెప్పావు కదా వాటిని నా పేరే కొన్నాను అని. అందుకే ఆ డాక్యుమెంట్స్ నాకు ఇస్తే నేను మీ నాన్నకి ఇస్తాను. మీ నాన్న మీ మావయ్యకి ఇస్తారు. అవి ఎలా ఏంటి అన్నది అకౌంట్స్లో వాళ్ళు రాసుకుంటారు. జోష్న అర్థమవుతుంది కదా? ఏంటి అర్థమయ్యేది? అవి నా పేరున కొనుక్కున్నాను. ఇప్పుడు నీకు ఎలా చెప్పాలి అని మనసులో అనుకుంటూ జోష్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక పారిజాతం ఏంటి మీ అమ్మ లోపలికి పిలిచి నీకేదో చెప్పినట్టుంది? చెప్పడం కాదు, మా అమ్మ కొన్న స్థలం డాక్యుమెంట్స్ అడుగుతుంది. అలా అడిగితే దొరికిపోతావు కదే, అడ్డంగా దొరికిపోతాను. దాని గురించి ఆలోచిస్తున్నాను ఏం చేయాలని. నీ ఇష్టం, నువ్వేమైనా చేసుకో, దీనికి నాకు ఏ సంబంధం లేదు. గ్రాని అలా అంటావేంటి? మరి ఎలా అనమంటావే? నువ్వు చేసే తప్పులన్నిటికీ నేను భరోసాగా ఉండాలా ఏంటి? చూడు, ఇది నీ సమస్య, నువ్వు మాత్రమే చూసుకో అని చెప్పి పారిజాతం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కార్తీక్ దీపా ఏమైంది అలా ఉన్నావు? బావా అది దీపా నువ్వేదో నిజాన్ని దాచిపెడుతున్నట్టు అనిపిస్తుంది. చెప్పు ఏం జరిగింది? ఏం లేదు బావా. దీపా నిజంగానే నువ్వు కాలు జారి పడ్డావా? నీకెందుకు అనుమానం వచ్చింది బావా? నాకు జోష్న మీద అనుమానంగా ఉంది, అందుకే అడుగుతున్నాను చెప్పు. నిజంగా జోష్న నిన్ను కింద పడాలని చూస్తే మాత్రం జోష్నని వదిలిపెట్టను. బావా అదే నిజమైతే నేను అందరి ముందు చెప్పేదాన్ని కదా. అది నిజం కాదు అని చెప్పేసి దీప అయితే అంటుంది. ఇంకా కార్తీక్ సరే దీప జాగ్రత్తగా ఉండు అని చెప్పేసి అంటాడు. ఇంకా ఒక పక్కన ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత దీప కార్తీక్ ఇంటికైతే వస్తారు. వచ్చేసరికి అక్కడ సుమిత్ర అలాగే దశరథ గుడికి బయలుదేరుతూ ఉంటారు. ఇక దీప కిచెన్లోకి వెళ్ళబోతూ ఉంటే అమ్మ దీప నేను అలాగే ఆయన ఇద్దరం గుడికి వెళ్తున్నాం. మావయ్య గారికి టిఫిన్ పెట్టి అలాగే తలనొప్పిగా ఉందంట టాబ్లెట్ ఇవ్వు. సరే అమ్మా అని చెప్పేసి దీప ఇంకా టిఫిన్ రెడీ చేస్తూ ఉంటుంది. ఇంతలోకి అప్పుడే జోష్న కిందికి వస్తూ ఉంటుంది. ఇక అప్పుడే కార్తీక్ ఏంటి మేడం గారు ఉదయాన్నే ఎక్కడికో బయలుదేరుతున్నట్టున్నారు, ఊరు మీద తిరగడానికి? బావా ఏం లేదు, డ్రైవర్ని కదా, నాతో అయినా హెల్ప్ ఉంటుందేమోనని. చూడు, నీ సహాయం నాకు అవసరం లేదు, నేను కార్ డ్రైవ్ చేయగలను. మీ ఆవిడ ప్రెగ్నెంట్గా, ముందు తనని చూసుకో అని చెప్పేసి జోష్న అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కార్తీక్ జోష్నని చూస్తుంటే డౌట్గా ఉంది మరదలా, ఏదో చేస్తున్నట్టు అనిపిస్తుంది. నాకు కూడా అలాగే ఉంది బావా. అమ్మా నాన్న బయటికి వెళ్ళగానే జోష్న కూడా బయటికి వెళ్తుంది. జోష్న ఏదైనా చేస్తుందంటావా? నాకు కూడా డౌట్గా ఉంది, చూద్దాం ఏం చేస్తుందో అని కార్తీక్ అంటాడు. ఇంకా ఒక పక్కన జోష్న అయితే వెళ్ళి ఏదో ఒకటి చేసి ముందు ఆ ల్యాండ్ని కొన్నట్టుగా డాక్యుమెంట్స్ని రెడీ చేయించాలి, వెళ్ళి లాయర్ని కలవడం బెటర్ అని చెప్పేసి జోష్న అయితే ఇక లాయర్ దగ్గరికి వస్తుంది. అమ్మ జోష్న ఇలా వచ్చావేంటి? లాయర్ గారు మీరు నాకు ఒక హెల్ప్ చేయాలి. ఏంటమ్మా అది? లాయర్ గారు ఇదిగోండి ఈ అమౌంట్ తీసుకొని ఎలా అయినా సరే మీరు ల్యాండ్ డాక్యుమెంట్స్ మీద నా పేరు వచ్చేలాగా చేసి వాటిని తయారు చేయాలి. ఓకే అమ్మా, ఆ ల్యాండ్ డాక్యుమెంట్స్ ఏవి? నేను ల్యాండ్ ఏం కొనలేదు, కానీ నేను ఊరు చివర ఒక ల్యాండ్ కొన్నట్టు, ఆ ల్యాండ్ నా పేరున ఉన్నట్టు మీరు కొన్ని డాక్యుమెంట్స్ని ప్రిపేర్ చేయాలి. అది మా మమ్మీ నా పేరు ఉన్నట్టు. సారీ అమ్మ జోష్న, ల్యాండ్ లేకుండా ల్యాండ్ పేరున డాక్యుమెంట్స్ని రెడీ చేస్తే మీకు
లీగల్‌గా చాలా ప్రాబ్లమ్ అవుతుంది. ఆ తర్వాత ఈ ఈ ప్రిపరేషన్ నేనే చేశానని తెలిస్తే చాలా పెద్ద ఇష్యూ అవుతుంది. సారీ అమ్మా అని ఎనకాలనే ఇక జోష్న ఉన్న ఒక్క అవకాశం కూడా చేజారిపోయింది. ఇప్పుడు నేనేం చేసి ఆ ల్యాండ్‌ని కొనగలను అని జోష్న ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడే జోష్నకి ఇంట్లో ఉన్న నగలు గుర్తుకొస్తాయి. అవును, మమ్మీ నగలున్నాయి కదా! వాటిని అమ్మేస్తే ₹1,00,00,000 పైనే వస్తాయి. దాంతో నేను ల్యాండ్‌ని కొని ఆ ల్యాండే మమ్మీ పేరున ట్రాన్స్‌ఫర్ చేస్తే సరిపోతుంది కదా! ఈ ఐడియా నాకు ఇప్పుడొచ్చింది చూడు అని చెప్పేసి జ్యోత్స్న అయితే గబగబా ఇంటికైతే బయలుదేరుతుంది. ఇక జ్యోత్స్న అలా కారులో వెళ్తూ ఉంటే ఒక్కసారిగా సత్తిపండు అడ్డుగా వస్తాడు. ఇక జ్యోత్స్న కార్ బ్రేక్ సడన్‌గా వేస్తుంది. ఇక సత్తిపండు చూసి, దరిద్రుడా! నీకు చావటానికి ఏ కారు దొరకలేదా నా కారు కింద పడ్డావు? మేడం, నేను చావటానికి మీ కారు కిందకి రాలేదు. మిమ్మల్ని ఆపడానికే వచ్చాను. నేను ఒక్క నొక్కు నొక్కితే ఏమయ్యేవాడివో తెలుసా? ఏమయ్యేవాడిని? నాతో పాటు మిమ్మల్ని జైలుకి తీసుకెళ్ళేవాడిని. ఏంటి? అవును మేడం. నన్ను చంపితే మీరు జైలుకి వెళ్ళేవారు. అలాగే నేను చచ్చే పరిస్థితిలో ఉంటే మీరు నాతో చేయించిన పాపం గురించి కూడా అందరికీ చెప్పే నేను మిమ్మల్ని జైలుకి పంపించేవాడిని. ఏంట్రా బెదిరిస్తున్నావా? కొన్న తండ్రినే నేను చంపాలని చూశాను. తెలుసు మేడం. ఇప్పుడు నన్ను ఎందుకు కలవాలనుకున్నావు? ఎందుకు నా కారు ఆపావు? మేడం, కొన్ని రోజులు కేసు మూలన మీరు ఈ ఊరికి దూరంగా ఉండమన్నారు. అలాగే ఉన్నాను. ఇప్పుడు నా భార్య పిల్లలు నాకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు. అందుకే ఊరొచ్చాను. అయితే నాకేంట్రా? నీ ఫ్యామిలీ ఇష్యూస్ అన్నీ నాకెందుకు చెప్తున్నావు? మేడం, నేను చెప్తుంది ఏంటంటే నాకు రావాల్సిన డబ్బులు మీరు ఇంకా ఇవ్వలేదు. ఆ అమౌంట్ కోసమే ఇక్కడికి వచ్చాను. ఏంట్రా? చెప్పిన పని సరిగ్గా చేయలేదు కానీ ఇప్పుడు డబ్బులు కావాలని అడుగుతున్నావా? ఆ రోజు నువ్వే నేను చెప్పిన పని తిన్నగా చేసుంటే ఈరోజు నాకు ఈ కర్మ పట్టేదే కాదు. నీకు ఒక్క రూపాయి కూడా ఇవ్వను. ఇప్పుడు నీకు ఇచ్చిన డబ్బులకి లెక్క చెప్పకుండా అవస్థలు పడుతున్నా. పో ఇక్కడి నుంచి. మేడం, ఏంటి అంత ఈజీగా పొమ్మంటున్నారు? చూడండి, నాకే కనుక మీరు డబ్బులు ఇవ్వకపోతే నేను ఏం చేయాలో అదే చేస్తాను. ఏం చేస్తావురా? బెదిరిస్తున్నావా? బెదిరించం కాదు మేడం. మీరు నాతో ఏం చేయించారో వాటన్నిటికీ సంబంధించిన ప్రూఫ్స్ నా దగ్గర ఉన్నాయి. ఇదిగోండి అని చెప్పేసి జోష్నకి బుల్లెట్ చూపిస్తాడు. జేంటి, ఆ రోజు మీరు మీ తాత గన్లోంచి బుల్లెట్ తీసి నాకు ఇచ్చారు కదా, ఆ బుల్లెటే ఇది. ఇది గనుక నేను తీసుకెళ్ళాను అంటే అప్పుడు ఖచ్చితంగా నేను చెప్పేదంతా అందరూ నమ్ముతారు కదా. నువ్వు అలా చేయి మాకు. నేను చేయకూడదంటే అర్జెంటుగా నాకు 10 లక్షలు కావాలి. మీరు నాకు ఆ 10 లక్షలు ఇస్తే నేను నా పని నేను చూసుకుంటాను. 10 లక్షలా? అవును మేడం. సరే, రేపు నేను తీసుకొచ్చి ఇస్తాను. అడ్డు తప్పుకో అని చెప్పేసి జోష్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా ఒక పక్కన దీప, కార్తిక్ అయితే వంట చేసి అన్నీ కూడా టేబుల్స్ మీద పెడతారు. ఇక శివనారాయణ అక్కడికే వస్తాడు. రాగానే, తాత ఇప్పుడు నీకు ఎలా ఉంది? నాకిప్పుడు బాగానే ఉందిరా. అవును, దశరథ సుమిత్ర వచ్చారా అని అంటూ ఉంటే అప్పుడే సుమిత్ర దశరథ ఇంటికి వస్తారు. ఇక ఇంతలోకి జోష్న కూడా ఇంటికి వస్తుంది. జోష్న రాగానే ఇక శివనారాయణ, ఆగు జోష్న, ఎక్కడి నుంచి వస్తున్నావు? అది తాత, లాయర్ లాయర్ దగ్గరికి వెళ్ళావా? ఆహా లేదు తాత, మమ్మీ నిన్న డాక్యుమెంట్స్ అడిగింది. ఆ డాక్యుమెంట్స్ అన్నిటినీ కూడా కరెక్ట్గా ఉన్నాయో లేదో చెక్ చేయించి తీసుకొద్దామని లాయర్ దగ్గరికి వెళ్ళాను. అవునా, మరి డాక్యుమెంట్స్ ఏవి? మళ్ళీ ఇంకేదైనా చెప్పబోతున్నారేమో సార్ అంటూ కార్తీక్ అంటాడు. నువ్వంత వెటకారంగా చెప్పాల్సిన అవసరం లేదురా జోష్న. ఆ డాక్యుమెంట్లేవి? గ్రాని, డాక్యుమెంట్లు రావడానికి 2 డేస్ టైం పడుతుందంట. ఆ విషయం చెప్దామనే వచ్చాను. విన్నావుగా? సరే, అందరూ భోంచేద్దాం రండి. తాత, నాకు ఇప్పుడు ఆకలిగా లేదు, మీరు తినండి అంటూ జోష్న అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇక కార్తీక్ జోష్న ఎందుకో కంగారు పడుతుంది. జోష్న ఏదో చేస్తుంది అని చెప్పేసి అనుకుంటూ ఉంటాడు. ఇక అందరూ కలిసి భోజనం అయితే చేస్తారు. ఇక రాత్రి అవుతుంది. దీప, కార్తీక్ ఇద్దరు కూడా ఇక కూర్చొని ఉంటారు. ఇక దీపక్ అయితే ఫుల్గా వామిటింగ్స్ అవుతూ ఉంటాయి. ఇక కార్తీక్, దీప ఇదిగో ఇది తాగు, వామిటింగ్స్ తగ్గుతాయంట. బావా నాకేం వద్దు. దీప చెప్తున్నాను కదా తాగు. ఏంటి, బాబు చెప్తున్నాడు కదా తాగు. అసలే నీకు ఇది మొదటి కాన్పు. సమయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. చాలా రకాలుగా ఒంట్లో తిప్పుతూ ఉంటుంది. చాలా ఇబ్బందులు పడుతూ ఉంటావు. ముందు ఇది తాగు అని వెనకాలనే అక్కడే ఉన్న కాంచన, కార్తీక్ అలా చూస్తూ ఉంటారు. అక్క, దీపకి ఇది మొదటి కాన్పు అంటున్నావేంటి? దీపకి శౌర్య మొదటిగా పుట్టింది కదా. అంటే అది చెల్లమ్మ. దీప దీప పెద్దమ్మా, మీరేదో నిజాన్ని దాచిపెడుతున్నట్టున్నారు. బావా, అత్తయ్య అదేం లేదు. అత్తయ్య అలాగే మాట్లాడుతుంది. అత్తయ్య మాటలు మీరు పట్టించుకోవద్దు. దీపా, పెద్దమ్మా నువ్వు చెప్పు. శౌర్య దీపక్ కన్న కూతురే కదా? బాబు, నన్ను క్షమించండి. దీప,
నన్ను క్షమించవే. ఈ నిజాన్ని నా మనసులోనే ఉంచుకోమని నువ్వు నాతో చెప్పావు. కానీ నేను ఈ నిజాన్ని బయట పెట్టేశాను. నన్ను క్షమించవే అంటూ ఏడుస్తూ ఉంటుంది. అక్క, ఏమంటున్నావు నువ్వు? అవునమ్మా, నిజానికి శౌర్య దీపకి అన్న కూతురు కాదు. ఏంటమ్మా నువ్వంటుంది? అవును, దీపకి శౌర్య హాస్పిటల్లో దొరికింది. ఇది హాస్పిటల్లో అనాథలందరికీ కూడా రోడ్డు మీద టిఫిన్లు భోజనాలు పెడుతూ ఉన్న టైంలో ఒకరోజు దీప ఈ పాపని చెట్టు కింద చూసింది. ఎవరు పాప అని అందరినీ అడిగింది. కానీ ఎవరు తమకి తెలీదు అన్నారు. బిడ్డని అలా రోడ్డు మీద వదిలేలేక అది దాంతోపాటు ఇంటికి తీసుకొచ్చింది. అప్పటి నుంచి శౌర్యని కంటికి రెప్పల తన కన్న కూతురులా చూసుకుంది. అదేంటి, ఆ రోజు నరసింహ శౌర్య నా కన్న కూతురు, తనని నాకు ఇచ్చేయమని అంటే మీరు కూడా శౌర్యని తెచ్చుకోమన్నారు. అవును బాబు, దీప చిన్నప్పటి నుంచి శౌర్యని కన్న కూతురులాగే చూసుకుంది. అలాగే నర్సిగాడికి పిల్లలు పుట్టరని తెలిసాక ఇక ఏం చేస్తాం, అందుకే శౌర్యని తెచ్చుకోమని చెప్పాను. బిడ్డలు లేని వాడికి శౌర్యన కూతురు అవుతుందని. శౌర్య చాలా తెలివైన పిల్ల కదా, అందుకే అలా చెప్పాను. నిజానికి దీపకి ఇదే మొదటి కానుపు అని వెనకాలనే ఒక్కసారిగా ఇక కార్తీక్, దీపా, ఈ నిజం ఇప్పటి వరకు నాతో చెప్పలేదు. బాబు, శౌర్య నా కూతురు కాదంటే మీ అందరూ శౌర్య మీద అంత ప్రేమను చూపిస్తారా? లేదు కదా, అందుకే నేను నిజాన్ని దాచిపెట్టాను. ఈ నిజం ఇక్కడితో ముగిసిపోవాలి. శౌర్య ఎవరు అన్నది ఎప్పటికీ ఎవరికీ తెలియకూడదు అని చెప్పేసి అంటూ ఉంటుంది. కానీ శౌర్య ఈ నిజాన్ని మొత్తాన్ని కూడా వినేస్తుంది. శౌర్య చాలా బాధపడుతుంది. అంటే మా అమ్మ నాన్న ఎవరో నాకు తెలీదా? మా అమ్మ మా నాన్న నాకు అమ్మ నాన్న కాదా అని చెప్పేసి శౌర్య తనలో తాను ఏడుస్తూ ఉంటుంది. ఇక ఉదయం అవుతుంది. ఉదయమైన తర్వాత ఇక జోష్న ఎలా అయినా సరే ఈరోజు నగలు కొట్టేసి వాటిని అమ్మి ఆ 10 లక్షలు ఆ సత్యపండు ముఖం మీద కొట్టాలి. ఆ తర్వాత వెళ్ళి ఆస్తి డాక్యుమెంట్స్ని ఎలాగైనా కొనాలి అని చెప్పేసి ఇక జోష్న ఎవరు లేని టైంలో ఇక సుమిత్ర గదిలోకి వెళ్తుంది. ఇక డ్రాలో ఉన్న నగలన్నింటినీ కూడా తీస్తూ ఉంటుంది. అలా తీస్తూ ఉంటే అప్పుడే అక్కడికి సుమిత్ర వస్తుంది. ఒక్కసారిగా జోష్న నగలన్నీ తీయడం చూసి జోష్న అని అరుస్తుంది. మమ్మీ, ఏం చేస్తున్నావు నువ్వు అంటే అది మమ్మీ అని అంటూ ఉంటే జోష్న ఒక్కసారిగా అది మమ్మీ అని అంటూ ఉంటే సుమిత్ర జోష్న చెంప పగలు కొడుతుంది. మమ్మీ, నోర్మి, నువ్వు చేసేవని నాకు తెలియదు అనుకుంటున్నావా? నువ్వు ఎక్కడ ఏ ఆస్తి కొనలేదు. ఇదంతా అబద్ధం కదా? మమ్మీ, నాకు తెలుసు జోష్న, నువ్వు నిన్న అందరి ముందు తడబడుతుంటేనే నాకు అర్థమైంది నువ్వు అందరి ముందు అబద్ధం చెప్పావని. కానీ అది అబద్ధమని తెలిసి కూడా నేను ఎందుకు మౌనంగా ఉన్నాను తెలుసా? అందరి ముందు నీ పరువు పోకూడదని. ఇప్పటికే మీ తాత మీ నాన్న అందరూ కూడా నిన్ను అసహించుకుంటున్నారు. ఇప్పుడు కూడా నేను ఈ విషయాన్ని చెప్తే అందరూ నిన్ను చీకొడతారు. అందుకే నిజాన్ని అందరి ముందు చెప్పలేదు. నేను డాక్యుమెంట్స్ అడిగింది కూడా నువ్వు నా ముందేనా నిజం ఒప్పుకుంటావని. కానీ నువ్వు ఆ పని చేయలేదు. నిన్న లాయర్ గారి దగ్గరికి వెళ్ళి డూప్లికేట్ డాక్యుమెంట్స్ని రెడీ చేయమని చెప్పావు. మమ్మీ, ఈ విషయం నీకు లాయర్ గారు నాకు ఫోన్ చేసి చెప్పారు. ఇప్పుడు దొంగచాటుగా వచ్చి నా నగలే దొంగతనం చేసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? అది మమ్మీ, చూడు జోస్నా, ఇప్పటికే నువ్వు అందరి విషయంలో దిగజారిపోయావు. ఇంకా ఇలాంటి పనులు కూడా చేసి దిగజారిపో మాకు. నిన్ను చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. నువ్వు చెప్పే అబద్ధాలని, నువ్వు చెప్పే మోసాలన్నింటినీ కూడా నేను నమ్మి చాలా పెద్ద తప్పు చేశాననిపిస్తుంది. ఇప్పుడు కూడా నిన్ను చూస్తుంటే నాకు అనుమానంగా ఉంది. ఆ రోజు నువ్వు దీప విషయంలో చెప్పింది కూడా అబద్ధమే అనిపిస్తుంది. అవును మమ్మీ, అవును, దీపని నువ్వు చంపాలనుకున్నావని దీప నాతో చెప్పింది. కానీ నేను నీ మాటలనే నమ్మాను. ఇవన్నీ చూస్తూ ఉంటే నువ్వు ఆ రోజు చెప్పింది అబద్ధం అనిపిస్తుంది. మమ్మీ, దయచేసి అలా అనద్దు. నిజంగానే ఆ రోజు దీపని నేను ఏమీ చేయలేదు. నేను ఇంట్లోనే ఉన్నాను. ఇప్పుడు కూడా నేను అందరి ముందు ఫోన్లు కాకూడదని ఇలా చేశాను. సరే జోష్న, నేను ఒక్కటి అడుగుతాను చెప్పు. ఏంటి మమ్మీ, ఇంత డబ్బు నువ్వేం చేశావు? మమ్మీ, అది జోష్న, నేను అడుగుతున్న దానికి సమాధానం చెప్పు. నువ్వింత డబ్బు ఏం చేశావు? మమ్మీ, అది చూడు జోష్న, నువ్వింత డబ్బు ఏం చేశావు అన్నది రేపు నేనే కాదు ఇంట్లో అందరూ అడుగుతారు. ఆ రోజు నువ్వు చెప్పే సమాధానం నీ మీద నిజాయితీ మీద ఆధారపడి ఉంటుంది. అలాగే నువ్వు గనక నిజాయితీగా ఆ సమాధానం నిరూపించుకోకపోతే రేపు అందరూ నిన్ను అసహించుకుంటారు, గుర్తుపెట్టుకో. వెళ్ళిక్కడి నుంచి అని చెప్పేసి జోష్నని బయటికి పంపించేసి సుమిత్ర ముఖం మీద తలపేస్తుంది. ఇక అప్పుడే పారిచేతం, ఏంటి సుమిత్ర తలుపేంటి అంత గట్టిగా వేసింది? అంతా నా కర్మ.
ఇదంతా నీ వల్ల నీ వల్లే. నేనేం చేశానే? లేకపోతే నన్ను ఒంటరిగా వదిలేశావు. ఏంటే అన్నీ నా మీద పడుతున్నావు? లేకపోతే ఈరోజు నాకు వాళ్ళందరూ నన్ను అసహించుకుంటున్నారు. నన్నెంతో నమ్మే మా మమ్మీ కూడా ఇప్పుడు నన్ను నమ్మడం మానేసింది. అదంతా నీ చేతకంతనమేగా గ్రాని. అవునే, నువ్వు చేసిన తప్పేంటో తెలుసా? ఏంటి? సుమిత్ర కాళ్ళ మీద పడి దీప తాళి తీయమని చెప్పడం. ఇప్పుడు అదెందుకు చెప్తున్నావు? నువ్వు ఆ తప్పు చేయించడం వల్లే కదా దశరథ సుమిత్ర మీద అసహ్యం పెంచుకుంది. అప్పటినుంచే కదా ఈ ఇంట్లో సమస్యలు మొదలైనవి. అప్పటినుంచే కదా సుమిత్ర ఈ ఇంటికి దూరంగా వెళ్ళిపోయింది. ఆ తర్వాత సుమిత్ర ఇంటి నుంచి వెళ్తున్నా చూసి చూడనట్టు ఉన్నావు. అక్కడే నీ దరిద్రం ఇంకా రెట్టింపైంది. ఆ రోజు నువ్వు సుమిత్రను చూసి ఆపితే అందరూ నిన్ను మెచ్చుకునేవారు. కానీ నువ్వు ఆ పని చేయలా. ఆ క్రెడిట్నంతా ఆ దీప కార్తీక్ గడు కొట్టేశారు. ఇక అక్కడితో ఆగేవా? సీఈఓ పదవిని కూడా పోగొట్టుకున్నావు. ఇంకా ఇప్పుడు ఒక 2 కోట్లు నెత్తిన వేసుకున్నావు. ఇప్పుడు వీటన్నిటి నుంచి నువ్వు బయటపడాలంటే ఏదో పెద్ద బ్యాంకుకే కన్నం వేయాలి. అప్పుడు కానీ ఈ సమస్య నుంచి నువ్వు బయటపడతావు. గ్రాని, నీ నగలు నాకు ఇస్తావా? ఇంకెక్కడ నగలు? ఆ కార్తీక్ గడు ఆ రోజు కొట్టేశాడుగా. ఇప్పటికీ వాడు ఇంకా ఆ నగలు ఇవ్వలేదు. గ్రాని, చూడవే, నువ్వేం చేస్తావో నాకు తెలీదు. నన్ను మాత్రం ఈ సమస్యలో ఇన్వాల్వ్ చేయకు అంటూ పారిజాతం వెళ్ళిపోతుంది. ఇప్పుడు 2 కోట్లు కాదు, ఆ సత్తిపండు గడికి 10 లక్షలు ఇవ్వకపోతే వాడు అందరి ముందు నిజం చెప్తాడు. నేనేదో ఒకటి చేయాలి అని చెప్పేసి జోష్న ఇక తన డ్రాలో ఉన్న హారాన్ని తీస్తుంది. ఇది అమ్మితే 10 లక్షలు వస్తుంది. ముందు దీన్ని తీసుకెళ్ళి వాడికి ఇస్తే సరిపోతుంది అని చెప్పేసి జోష్న ఇక ఆ హారాన్ని తీసుకొని తన బ్యాగ్లో పెట్టుకొని వెళ్తూ ఉంటుంది. అప్పుడే కార్తీక్, పెద్ద మేడం, ఏంటి నన్ను డ్రాప్ చేయమంటారా? అవసరం లేదు, నేను వెళ్ళగలను అని చెప్పేసి జోష్న ఇక కారులో వెళ్ళిపోతుంది. ఇక ఇంతలోకి సత్యపండు వెయిట్ చేస్తూ ఉంటాడు. ఇంతలోకి దశరథ కారులో వస్తూ రోడ్డు మీద ఉన్న సత్యపండుని చూస్తాడు. ఆ రోజు వీడే కదా రమ్య భర్త అంటూ ఇంటికి వచ్చి చెప్పాడు. అవును, వీడే. ఈ ఎదవతో కూడా ఆ గౌతమ్ గడ అబద్ధం చెప్పించి ఉంటాడు అని చెప్పేసి దశరథ అనుకుంటూ ఉంటే ఇంతలోకి అప్పుడే జోష్న కారు అక్కడ ఆగుతుంది. ఇక జోష్న సత్యపండు దగ్గరికి వస్తుంది. అది చూసిన దశరథ, ఇదేంటి జోష్న వాణ్ణి కలవడానికి వెళ్తుంది అని చెప్పేసి అనుకుంటూ దశరథ కారు దిగుతాడు. ఇక జోష్న, ఇదిగో ఈ హారం తీసుకో. ఏంటి మేడం, నేను 10 లక్షలు ఇస్తే ఆ హారం ఇస్తున్నారు? ఒరే, ఇది గోల్డ్ హారం. ఇది అమ్మితే 15 లక్షల దాకా వస్తుంది. అవునా మేడం, నమ్మచ్చా? ఒరే, నమ్మకం లేకపోతే దాని మీద హాల్ మార్క్ ఉంటుంది, చూసుకో. సరే మేడం అని చెప్పి సత్యపండు హారం చూస్తూ ఉంటాడు. జోష్న ఏంటి వాడికి గోల్డ్ ఇస్తుంది? జోష్న వాడితో ఎందుకు మాట్లాడుతుంది అని దశరథ్ అనుకుంటాడు. మేడం, మీరు చెప్పినట్టే హాల్ మార్క్ ఉంది. ఇక నేను వెళ్ళొస్తాను. వెళ్ళి రావడం కాదు. చూడు, ఇక నుంచి నీకు నాకు ఏ సంబంధం లేదు. ఈ విషయాన్ని ఇక్కడితో వదిలే. ఏ విషయం వదిలేమంటుంది అని దశరథ్ అనుకుంటాడు. చూడండి మేడం, మీరు నాతో చేయించిన పని చిన్న పని కాదు. ఒరి, ఆ పని కోసమే కదా నీకు ₹1,00,00,000 ఇచ్చాను. జోష్న వీడికి ₹1,00,00,000 ఇచ్చిందా అని దశరథ షాక్ అవుతాడు. చూడండి మేడం, మీరు నాకు ₹1,00,00,000 ఇచ్చింది మీరు మీ కన్న తండ్రిని చంపమని, అది కూడా దొంగచాటుగా. అదెంత పెద్ద విషయం అప్పుడే మీరు మర్చిపోయారా ఏంటి? ఇది చాలా రిస్క్తో కూడిన విషయం. ఈ విషయంలో నేను కొంచెం బయటపడినా నాతో పాటు మీరు కూడా జైలుకి వెళ్తారు. అలాంటప్పుడు మీరు నాకు అవసరమైనప్పుడు ఇలా డబ్బులు ఇస్తూ ఉండండి. అప్పుడే ఈ నిజం మన మధ్య రహస్యంగా ఉంటుంది. ఏంట్రా నాటకాలు ఆడుతున్నావా? ఆ రోజు నువ్వు మా డాడీని కరెక్ట్గా స్పాట్లో షూట్ చేస్తుంటే మా డాడీ చచ్చేవాడా, దీప జైలుకి వెళ్ళేది. నువ్వు వల్ల ఆ 2 ఫెయిల్ అయినాయి. ఇక నువ్వు నన్ను బెదిరిస్తున్నావా? చూడు, కన్న తండ్రిని చంపాలని చూసిన దాన్ని నిన్ను చంపడం నాకు ఒక లెక్క కాదు. ఈ డబ్బులు తీసుకొని మూసుకొని నీ పని చూసుకో, లేకపోతే నిన్ను కూడా చంపాల్సి వస్తుంది. నాకు తెలుసు మేడం, మీరు ఇలాంటి పనే చేస్తారని. అందుకే ఆ రోజు మీ తాత గన్లో ఉన్న బుల్లెట్ని ఇంకా నా దగ్గరే సేఫ్గా ఉంచాను. ఎప్పటికైనా మీరు ఆ బుల్లెట్తో మిమ్మల్ని పట్టించొచ్చనే. మీరు ఏదైనా చేస్తే నేను చేయాల్సిన పని చేస్తాను అంటూ సత్యపండు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఒక్కసారిగా దశరథ, అంటే జోష్న నన్ను చంపించాలని చూసిందా? దీపం మీద నేరం నెట్టిందా? జోష్న ఈ పని చేయాల్సిన అవసరం ఏముంది అని చెప్పేసి దశరథ ఒక్కసారిగా షాక్ అయిపోతాడు. ఇక జోష్న అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇంకా దశరథ ఇంటికి వస్తాడు. హాల్లోనే బయటే కూర్చొని బాల్కనీలో బాధపడుతూ ఉంటాడు. అప్పుడే కార్తీక్ అక్కడికి వస్తాడు. మావయ్య, ఇంట్లోకి రాకుండా ఇక్కడే కూర్చున్నావేంటి? ఒరే కార్తీక్,
నేను మోసపోయానురా. నేను మోసపోయాను. ఒక కన్న తండ్రిగా నేను ఫెయిల్యూర్‌రా. మావయ్య ఎందుకిలా మాట్లాడుతున్నావు? నేను ఏ తప్పు చేశానురా? నేను ఏం తక్కువ చేశానురా నా కూతురికి? చెప్పరా! ఈ ప్రపంచంలో ఏ కన్న తండ్రి చూపించిన ప్రేమని నా కూతురికి నేను చూపించాను. మరెందుకు నా కూతురు ఇలా పని చేసింది? మావయ్య, జోష్న మళ్ళీ ఏదైనా తప్పు చేసిందా? తప్పు కాదురా. జోష్న నా ప్రాణాలు తీయాలని చూసింది. జోష్న దాసుని చంపాలనుకుంది. ఈ ఏకంగా నా ప్రాణాలు కూడా తీయాలని చూసింది. మావయ్య, అవునురా. నేను రోడ్డు మీద వస్తుంటే జోష్న ఒక వ్యక్తితో మాట్లాడుతుంది. ఎందుకు అతనితో మాట్లాడుతుంది? అతనికి ఎందుకు బంగారం ఇస్తుందని చూస్తే ఈ విషయం అంతా బయటపడింది. ఆ రోజు దీప నన్ను గన్‌తో షూట్ చేయలేదు. జోష్నరా నన్ను షూట్ చేసింది అని అంటాడు. ఒక్కసారిగా కార్తీక్ అది విని షాక్ అయిపోతాడు. సో ఫ్రెండ్స్, కమింగ్ ఎపిసోడ్స్ చాలా చాలా ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి. డోంట్ మిస్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్. బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఏం జరగబోతుందో తెలుసుకుందామా? ఇంకా ఎపిసోడ్‌లోకి వెళ్ళిపోతే